అయితే ఈ కంటి లోపల లెన్స్ పెట్టేటప్పుడు తీసుకోవాల్సిన అతి ముఖ్యమైన జాగ్రత్త ఏంటంటే ఆ లెన్స్ పవర్ని డిసైడ్ చేయడం. సో అందరికీ ఒకే లెన్స్ పవర్ అనేది పెట్టం. మన కంటి యాక్సిల్ లెంత్ అంటాం, కంటి కార్నియల్ యొక్క షేప్ను బట్టి, కంటి యొక్క యాక్సిల్ లెంత్ని బట్టి మనకి కంటి పవర్ అనేది డిసైడ్ చేస్తాం. దీనికి 2 రకాల పద్ధతులు ఉన్నాయి. అంటే ఒకటి ఏ స్కాన్ ద్వారా చేస్తాము, రెండోది ఆప్టికల్ బయోమెట్రీ అంటాం. ఏ స్కాన్ అంటే మాన్యువల్ మెథడ్ చేసేది. సో మ్యాక్సిమం అది బాగుంటుంది, కానీ ఒక్కొక్కసారి ఆ కార్నియల్ కర్వేచర్ నొక్కేటప్పుడు కానీ మాన్యువల్ స్లైట్ ఎర్రర్ వల్ల పవర్లో వేరియేషన్స్ అనేవి స్లైట్గా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఆప్టికల్ బయోమెట్రీ అంటే వితౌట్ టచ్, అంటే టచ్ లేకుండా మనం ఆ కంటి లోపల లెన్స్ ఏదైతే పెట్టాలో దాని యొక్క పవర్ని డిసైడ్ చేయడం. దీని ద్వారా మ్యాక్సిమం యాక్యురసీతో పాటు మనకి డిపెండెన్సీ అనే గ్లాసెస్ని కూడా తగ్గించుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎంత యాక్యురేట్ పవర్తో మనం కంటి లోపల లెన్స్ పెడతామో అంత బెటర్ రిజల్ట్ అనేది, బెటర్ అవుట్కమ్ అనేది వస్తుంది. సో ఇందులో కూడా చాలా టైప్స్ ఉంటాయి. ఐవైఎల్ మాస్టర్, ఆర్గస్, ఇలా చాలా టైప్స్ ఉంటాయి. ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం టచ్లెస్ ఆప్టికల్ బయోమెట్రీలలో ఆర్గస్ అనేది చాలా వండర్ఫుల్గా ఉంటుంది, మ్యాక్సిమం యాక్యురసీ ఉంటుంది. సో అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్లో ఈ ఆర్గస్ అన్నది అవైలబుల్గా ఉంది. ఇందులో మనకి ఎంత పవర్ కూడా ఇంకా రెసిడ్యువల్ మిగులుతుంది అన్నది కూడా ముందుగానే మనం క్లియర్ చేయొచ్చు. దాని ద్వారా పేషెంట్కి టారిక్ లెన్సెస్ వేయాలా, జస్ట్ ప్లెయిన్ లెన్సెస్ వేయాలా అనేది డిసైడ్ చేయొచ్చు. సర్జరీ చేయడం ఎంత ఇంపార్టెంటో లోపల మనం ఏ లెన్స్ పెడుతున్నామో ఆ పవర్ని అంత యాక్యురేట్గా పెట్టడం కూడా చాలా ఇంపార్టెంట్. ఇది కంటి లోపల లెన్స్ పెట్టే ప్రాసెస్.